వెల్కమ్ టు మై ఛానల్ డివిపిఎల్ మన ఊరి ముచ్చట్లు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. జనగామ పాలకుర్తి రోడ్డు బ్లాక్ అయింది. 2 రోజుల నుంచి వెళ్ళి వెహికల్స్ ఏం పోవట్లేదు. మొత్తం వరద మొత్తం రోడ్డు నుంచి వెళ్ళి పోతున్నాయి. బాబు సంపత్ భాయ్ ఏమైంది? నిన్నటి నుండి వాడుతుంది. రోడ్డు బంద్, పాలకుర్తి రోడ్డు బంద్ అయింది నిన్న నుండి. ఈ చిటకోడు డ్యామ్ గేట్లు ఎత్తిరు, ఫుల్ వాటర్ వచ్చేసినాయి. అందుకనే చూస్తున్నారు కదా వాటర్ ఎట్లా పోతున్నాయో. చేపలు కూడా బాగా వస్తున్నాయి, ఎదురెక్కుతున్నాయి. నవాపేట డ్యామ్ కూడా 2 రోజులలో మత్తడి పోసే అవకాశం ఉంది. పావులకాడు పోవాలన్నా చాలా కష్టం ఉంది. ఇక్కడనే ఈ పటేలు కూడా అవతల రోడ్డు పోతే బాగా సెక్యూరిటీ బాయిలు అవతల బాధ, వాగొడ్డుకు అవతల బాధ ఉంటాయి. పటేలు కూడా పొద్దుగాల పాల పోయినా బర్రెకాడికి ఇప్పుడు పోదామంటే పోలేకపోతున్నాం. ఏం చేయాలి? ఇక సారు ఇక్కడ సెక్యూరిటీ ఉంది బాగా. చేపలు పడుతుంది. వీళ్ళు మంచి జల్లలు పడుతున్నాయా? అక్కడ చేప పడ్డది, ఒకటి చిన్న చేప పడ్డది. పెద్ద వస్తున్నాయి కానీ ఆయనకు చిన్నది పడ్డది. మా పడ్డలు కూడా అన్న, ఇది మా ఊరిదే. పడుతున్నాం అన్న. ఇటు సైడ్ చిన్నవి పడుతున్నాయి, అటు సైడ్ చాలా నీళ్ళు అటు వేగంగా వస్తున్నాయి కాబట్టి అక్కడ పెద్ద చేపలు పడతాయి. కొంచెం కిందికి పోతే చాలా జనాలు ఉన్నారు అక్కడ పెద్ద అన్ని చిన్న చేపలు అంటే ఏం లేవు, అన్ని 10 కిలోల పైన చేపలు ఉంటాయి. కానీ ఇది డ్యామ్ రావడం వల్ల అనేక ఇబ్బంది పడుతున్న జనాలు అందరూ. రాకపోకలు అన్నీ బంద్ అయినాయి. ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడనే, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే. ఈ చేపలకైతే ఇక చుట్టూరులో పక్క అందరికీ చాలా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న చేపలు అందరూ చుట్టుపక్కల ఊరు అందరికీ చేపల కూర ఏ ఊర్లో చూసినా. ఎందుకంటే ఇక్కడ మొత్తం వచ్చారు చేపలు, వేరే జిల్లాలకు వెళ్ళి కూడా వచ్చారు చేపలు. వరంగల్ నుంచి కూడా వచ్చారు చేపలు పట్టడానికి. చేపల కోసం ఓలా వేసిండు. అదృష్టం మరి పడతా చూద్దాం. ఇవాళ మొత్తం నువ్వే హైలైట్ అవుతుంటుగా సంపత్ భాయ్. పర్లేగా తీసుకున్నావా? చూస్తున్నా ఎందుకు వచ్చిన మీరు వాగుల చేపలు పట్టి అక్కడ ఫ్రెష్ చేపలు అక్కడ పట్టి గంగాదేవి గుడిది. పటేల్గూడెం రోడ్డు పక్కనే, వాగు పక్కనే ఉన్నది ఇది. హైవే నవాపేట్ పక్కన పటేల్గూడెం రోడ్డు
చేపలు వస్తున్నాయి అందరు భారీగా చేపలు తక్కువ దొరుకుతున్నాయి. ఆడ పట్టుడు, ఇక్కడ అమ్ముడు, అక్కడ అదే వాగు, ఇదే అమ్ముడు. హలో ఓ సారు, ఏమైంది? ఎటు పోతున్నావు? బొచ్చాలు ఏమేమి చేపలు వండున్నావా? తీసుకో, మళ్ళా దొరికాయి. దానికి తేడా లేదా భయ్యా? నిండుతున్న నవాబ్పేట్ రిజర్వాయర్. చేపల కోలాహలం మొత్తం, పోయే బండ్లు వచ్చే బండ్లు అన్నీ అంతా చేపలు కొనుక్కొని పోతుర్రు. ఇక్కడ తక్కువ ధరకు చేపలు అమ్ముతుర్రు, ఇక్కడ పడుతున్నాయి, ఇక్కడ కొనుక్కొని పోతుర్రు. మొత్తం చేపలు అట్లా బిజీగా ఉన్నారు అంతా. రోడ్డు మీద పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చేపలు కొనుక్కొని పోతురు. సంపత్ భాయ్ అయిపోయిందా? పట్టినావా చేపలు? ఓలా పట్టిరా? పులుసు మసులుతుందా? తినుడేనా?